హలో అండి. మధ్యాహ్నం భోజనం కోసమని పెసరపప్పు చారు చేస్తున్నాను. దీనికోసం నేను పప్పు ముందుగానే నానబెట్టేసా. ఒక గంటన్నర ముందు నానబెట్టడం వల్ల ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది. మంట మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 10 to 15 మినిట్స్లో ఉడికిపోతుంది. తర్వాత పప్పు గుత్తితో బాగా మెదిపేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసేసి వాటర్ వేసేసి మరగనివ్వాలి. కారం నేను వెయ్యను, ఎందుకంటే పెసరపప్పు చారులోకి కారం ఉంటే అంత టేస్ట్ ఉండదు. కానీ నేను ఇవాళ కారం వేసా, మరి ఎందుకు వేసావంటారేమో. కారం సరిపోలేదు, అందుకని కొద్దిగా వేసుకున్నాను. తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. మరి హై ఫ్లేమ్లో పెడితే పప్పు చారు పరవళ్ళు తొక్కి మనకి పని పెడుతుంది. ఆ పాటలు మనకు అవసరం అంటారు, అందుకే తెలివిగా ముందే మంట తగ్గించుకోవాలి. పప్పు చారు మరిగేలోపు నేను అప్పడాలు వేపేసి తాలింపు పెట్టేసుకున్నా. తాలింపు కోసం నేను ఎల్లుల్లిపాయలు, జీలకర్ర కొంచెం ఎక్కువగానే వాడతాను. టేస్ట్ బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా బాగా వస్తుంది తాలింపు పెట్టేటప్పుడు. ఇంకా తాలింపు అయిపోయాక కూసేపు చల్లారనిచ్చి దాంట్లోకి ఒక నిమ్మకాయ పిండేసుకోవాలి. చింతపండు వేసి అయితే నేను ఎప్పుడూ చేయలేదు ఈ పెసరపప్పు చారు. ఇంట్లో నిమ్మకాయ ఉంది అని అనుకుంటేనే పెసరపప్పు చారు జోలికి వెళ్తాను, లేదంటే కందిపప్పు చారే కాసుకుంటాము. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది పెసరపప్పు చారు. అది కూడా వేసవికాలంలో సాయంత్రం మాటలు తింటే పెసరపప్పు చారు టేస్ట్ ఇంకా బాగుంటుంది. వేడివేడి అన్నం, వేడివేడి పెసరపప్పు చారు, అబ్బబ్బా అసలు వర్ణించలేంలేండి. ఈ పెసరపప్పు చారుకి హెల్త్ పరంగా కూడా ఒక బెనిఫిట్ ఉంది. ఒంట్లో వేడిని ఈజీగా తగ్గించేస్తుంది. ఆ పప్పు చారు తినడానికా లేక తాగడానికా అనుకుంటున్నారు కదా, నేను పప్పు చారు అన్నం పెట్టడంలో అస్సలు తిన్న, కొంచెం ఎక్కువగానే వేసుకుంటా పప్పు చారు. ఆ పప్పు చారులోకి ఒక అప్పడం, అంతే అయిపోయింది. సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్.